సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వేసు ప్రసాద్. నాగుల చవితి రోజు పాములకు పుట్టలో పాలు పోసి మరీ పూజిస్తాం. కానీ అదే పాము మన ఇంటి వాకిట్లోనో పెరట్లోనో కనిపిస్తే మాత్రం చంపేస్తారు. వాస్తవానికి పాము అంత ప్రమాదకరం కాదంటున్నారు స్నేక్ క్యాచర్ వెంకటేష్ గారు. అంటే ఈ పాముని మనం హాని చేస్తేనే పాము మన మీదకి కరవడానికి వస్తుందని, కానీ అదే పాముల వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయని అయితే అంటున్నారు. ఒకసారి చూద్దాం అసలు పాము ఎంతవరకు విసిపోతాం, ఎంతవరకు మంచిది అనేది ఆ స్నేక్ క్యాచర్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదామండి. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. మాది అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం వీమాడుగుల విలేజ్. అయితే ఇవాళ నేను రాజవమ్మంగి గ్రామం అయినటువంటి హై స్కూల్కి వచ్చాను పిల్లలకి అవేర్నెస్ ఇద్దామని. అయితే అవేర్నెస్ ఏమిటంటే స్నేక్ బైట్ మీద అవేర్నెస్ ఇస్తున్నాం. అంటే విషపూరితమైన పాములు, విషం లేని పాములు. అయితే సాధారణంగా ఏ పాము కూడా మనం నివసించే స్థలంలోకి రావడానికి చూడదు. మన ఇంటి చుట్టూ ఉన్న చెత్త వల్ల, లేదంటే చిన్న చిన్న పెండ కుప్పల వల్ల ఎలకలు చేరుతాయి. ఎలకల్ని బట్టి పాములు వస్తుంటాయి అన్నమాట. ఎలకలు లేకుండా ఉంటే పాములు అనేవి రావు. నెక్స్ట్ నైట్ టైం చాలా మటుకు క్యాట్ స్నేక్స్ వస్తుంటాయి. అవి విషపూరితమైన పాములు కాదు. అవి ఇంట్లో బల్లులు ఎక్కువ ఉన్నా సరే అవి ఇంట్లోకి వస్తుంటాయి. కాకపోతే అవి మనల్ని ఏం చేస్తాయని భయం మీద మనం కొడతాం, కానీ కొట్టి చంపేస్తాం, కానీ అవి ఏమి చేయవు. అవి విషం లేని పాములు. చాలా మటుకు పాముల గురించి తెలుసుకుంటే మటుకు ఏ పాము విషపూరితమైనది, ఏ పాము విషం లేనిది అనేది మనం తెలుసుకుంటే చాలా మటుకు జంతు జాతిని అయితే మనం బ్రతికించగలము. నెక్స్ట్ ఈ సీజన్లోని కంపల్సరీ స్నేక్ బైట్స్ అవుతాయి. మన ఇండియాలో కంపల్సరీ రక్తపింజర, నాగుపాము, కట్లపాము. ఈ మనం చేను కోసి కుప్పలు వేసేటప్పుడు ఆ కుప్పల కింద ఎలకలు ఎక్కువ ఉండడం వల్ల వచ్చి దూరుతాయి. ఆ చేను కుప్పలు తీసేటప్పుడు వరి కుప్పలు చాలా జాగ్రత్తగా తీయండి. నెక్స్ట్ కర్ర పట్టుకొని మీదకి లేపి కిందన ఏమైనా ఉందో లేదో చూసుకొని తీయండి. ఎందుకంటే రైతు 10 మందికి పనికొచ్చే మనిషి. ఆ మనిషిని మనం కాపాడుకోవాలి. అది పిల్లలకే వచ్చి ఎందుకు చెప్పామంటే, క్లాసెస్ ఎందుకు ఇచ్చామంటే పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకో లేకపోతే పక్క ఉన్న వాళ్ళకో చెప్తారని, మోటివేట్ చేస్తారని ఈ స్కూల్ పిల్లల దగ్గరికి వచ్చి చెప్పడం అనేది జరిగింది. అయితే సుమారు నేను ఇప్పటిదాకా ఒక 10,000 పాముల దాకా పట్టుకొని ఉంటాను. అది అంచనా లేదు. నెక్స్ట్ నాకు 12 సంవత్సరాల నుంచి నాకు ఇంట్రెస్ట్ వైల్డ్ అంటే. ఒక పాములనే కాదు, వైల్డ్ యానిమల్ ఏది కనబడినా సరే నేను దాన్ని ఎవరైనా నాకు చెప్తే దాన్ని పట్టుకొని దూరంగా అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తుంటాను. మీరు కూడా నాలాగే చెయ్యమని, నాలాగే ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇట్లు మీ వైల్డ్ వెంకట్. పాము కనిపిస్తే దాని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆ విషయాన్ని అయితే ఈరోజు రాజవమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అయితే ఆ స్నేక్ క్యాచర్ వెంకట్ అయితే మాత్రం వివరించారు. అయితే ఎక్కువగా ఎలకలు, పురుగులు సంచరించే చోట ఎక్కువగా పాము తిరుగుతూ ఉంటుందని, కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలని, ముఖ్యంగా ఈ వ్యవసాయ కాలంలో ఎక్కువగా పాములు అయితే మాత్రం ఈ వరి కుప్పల గట్టా ఉంటాయని, కాబట్టి జాగ్రత్త వహించి అయితే మాత్రం ఆ ప్రాణాలు కాపాడుకోవాలి. ఒకవేళ విషపూరితమైన పాములు ఏమైనా తమకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తనకు సమాచారం ఇస్తే ఆ పామును పట్టుకుని అడవిలోకి క్షేమంగా వదిలేయడం జరుగుతుందని, దయచేసి ఎవరు పామును చంపవద్దంటూ సమాచారం తమకు తెలిపితే దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలే ప్రయత్నం చేస్తామని వెంకట్ తెలిపారు.